పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో వారందరికీ దేవదూతల పరిచర్య దేవుడు విడుదల చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ దేవుడి కృపను బట్టి బాగుంటారని నేను నమ్ముచున్నాను. ముయ్యబడిన ద్వారాలు మీ నిమిత్తమై దేవుడు తెరవబోతున్నాడు. సాతాను క్రియలు మీ జీవితంలో కనపడితే గనక అవి లయం కాబోతున్నాయి. మీ ఇంట్లో ఉన్న రోగులు స్వస్థత పొందుకోబోతున్నారు. మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరగబోతున్నాయి. దేవుని నామం మహిమపరచబడబోతుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 91:12. దేవుని బిడ్డలారా, జ్ఞానులు ఎప్పుడైతే వారు ఒక పొరపాటును గుర్తించి వాళ్ళు తప్పుడడుగు వేశామని నిశ్చయించి పశ్చాత్తాపడి వారి జీవితాన్ని మలుచుకొని నక్షత్రం చూపించే ప్రదేశానికి యేసును కలుసుకోవటానికి ఎప్పుడైతే ప్రయాణించారో వారు జీవితంలో దేవదూతల యొక్క పరిచర్యను మనము చూస్తున్నాం. దేవునికి మహిమగలుగుగాక. దేవదూతల యొక్క ప్రవేశాన్ని వారి జీవితంలో మనం చూస్తున్నాం. దేవుడి తర్వాత బలశూరులు ఎవరంటే దేవదూతలు. వారు ఏమైనా దేవుని నామాన్ని బట్టి చేయగలుగుతారు. వాళ్ళు తిరిగి ఏ రోజు చేతులు దొరకకుండా ఉన్న నిమిత్తము దేవుడు దేవదూతల చేత మరి హెచ్చరించబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 2:13లో దేవదూత చేత హెచ్చరించబడి వాళ్ళు ఏ రోజుకు దొరకకుండా పోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ఎవరైతే రాంగ్ స్టెప్ను గుర్తించి తప్పుడు నిర్ణయాలను గుర్తించి దేవుని చిత్తానికి వ్యతిరేకముగా చేసిన కార్యాన్ని గుర్తించి అడ్డుదారిలో ప్రయాణిస్తూ ఇప్పుడు దేవుని చేత మరలించబడి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో వారందరికీ దేవదూతల పరిచర్య దేవుడు విడుదల చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దేవదూతలు ఎంతోమంది భక్తుల యొక్క జీవితంలో పరిశుద్ధుల జీవితంలో ఎంతో తోడ్పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా మరి యేసు ప్రభువు వారి జీవితంలో బలపరిచారు. గెత్సేమనీలో మరి ప్రార్థన చేస్తూ ఎంతో ఆత్మభారముతో రోధిస్తూ ఆయన నేల మీద పడినప్పుడు దేవదూతలు వచ్చి యేసును బలపరిచినట్టుగా లూకా సువార్త 21:43లో చూస్తున్నాం. అంతేకాదు దానియేలు తీసుకెళ్ళి సింహబోనిలో పడేసినప్పుడు ఆ సింహపు నోరును బంధించింది ఎవరంటే దేవదూతలని మన దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే సరచాలలో బంధించబడిన మరి పేతురు కోసం సంఘమంతా ప్రార్థన చేశారు. అపోస్తల కార్య 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. అయితే వారు ప్రార్థన విని దేవుడు పంపించింది ఎవరంటే దేవదూతలు. అపోస్తల కార్య 12వ అధ్యాయం 7వ వచనం, దేవదూతలు పేతురు యొక్క ప్రక్కటి ఎముకలను కొట్టి బంధక నుండి విడిపించి ఆయన బయటికి తీసుకొని రావటాన్ని మనం చూస్తున్నాం. స్వస్థపరిచే దూతలు ఉన్నారు, సువార్త ప్రకటించే దూతలు ఉన్నారు, బాగు చేసే దూతలు ఉన్నారు, ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేసే దూతలు ఉన్నారు, మన శత్రువు అయిన సాతానుతో యుద్ధం చేసే దేవదూతలు ఉన్నారు, మన పక్షముగా గార్డియన్గా నిలబడే దేవదూతలు కూడా ఉన్నారు. మీ అందరూ దేవదూతలు ఈరోజు ప్రభు విడుదల చేయబోతున్నాడు. మీరు చేయాల్సిందండి తెలుసా? పశ్చాత్తాపడాలి. ప్రభు సన్నిధిలో ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ లోపం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నన్ను క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి అంటే దేవుడు మనకు క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మీకు దేవదూతల పరిచర్యని అనుకరించబోతున్నాడు. దేవుడు ఈ మాటను దీవించనుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని మేము నీ పిల్లలము తండ్రి, ఎక్కడ పొరపాటు చేస్తామో మమ్మల్ని క్షమించి యేసయ్యా, పరిశుద్ధపరచండి యేసయ్యా, మార్గం సరళం చేయండి ప్రభా.
మీరే అద్భుత కార్యం జరిగించి మేలు జరిగించమని ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించను గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.